చూస్తుంటారు కదా, రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? ఏముందమ్మా చెప్పడానికి ఉంది, చేసేదానికి ఒక విధంగా ఉంది. ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ చెప్తాను, బస్సే తీసుకుందాం. మా ఊరికి 105 రూపాయలు అయ్యేది, ఇప్పుడు 250 రూపాయలు. లేడీస్ ఫ్రీ ఇచ్చినాడు, ఎక్కడ ఇచ్చినట్టు? ప్రజలకు ఏదో మేలు చేస్తామన్నాడు, ఏ మేలు జరుగుతుందని చెప్పండి ప్రజలకు. అది ఓకే, అంటే ఇదే విషయంగా మనం తీసుకున్నా కూడా ఇప్పుడు వరదలు బాగా వస్తున్నాయి. పోయిన ప్రభుత్వంలోని చెరువులు లేవు, నీళ్ళన్నీ మునిగిపోయినాయి అంటున్నారు. ఈసారి చూస్తే కామారెడ్డి మొత్తానికే మునిగిపోయింది. మరి రేపు పొద్దున హైదరాబాద్కి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కదా, మరి హైడ్రా అనేది ఇప్పుడు ఉపయోగపడుతుంది అంటారా లేదంటారా? హైడ్రా ఉపయోగపడుతుంది, కానీ హైడ్రా ఎక్కడ ఉపయోగపడుతుంది అందరు జనాలు తెలుసు. అంటే అన్నోళ్ళు దొంగలు, ఇట్లా అడిగినోడు వ్యతిరేకి కాదు. ప్రజాపాలన చేస్తే ప్రతి ఒక్కరికి మంచి, దొంగ అయినా పర్లే మంచి చేయాలి, మంచోడైనా మంచి చేయాలి. ఇప్పుడు హైడ్రా ఎక్కడ నడుస్తుంది? కొద్ది దిక్కులు మాత్రం చేరేది. ఇప్పుడు మెయిన్ వాళ్ళు ఏదో తీసేసిరా, తీసేయలేదు. అది ఎక్కడ అంటే పాప మురికాలు ఏమంటుండే జనాలు అయ్యే కాకుండా నాగార్జున ఇన్కన్వెన్షన్ అదే గట్టి చేసిరేమో. కాబట్టి అంత చెప్పడం జరగడం అనేది అంత లేదు మేడం. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తాయి కదా, మున్సిపల్ ఎలక్షన్, దాని గురించి ఏమంటారు? అంటే ఇక జనాలు పిచ్చోళ్ళు. జనాలు ఎట్లా పిచ్చోళ్ళు అంటే 10 రూపాయలు ఇస్తారు, 10 రూపాయలు తీసుకుంటారు, ఇస్తారు, పంచుతారు. ప్రభుత్వాలకు లేయా, అవి మారేంత వరకు ఎవరి డబ్బు ఉంటుందో వాళ్ళే రాజ్యం ఉంటుంది. జనాలే మారాలంటారు. జనాలు మారాలి. 10 రూపాయలు ఇస్తలేరా? ఇవ్వడం వాళ్ళు ఇస్తారు. ఎందుకు ఇస్తాడు ఆయన 10 రూపాయలు? ఎందుకు ఇస్తాడు? దొబ్బుకో తింటానికి ఇస్తాడు. జనాలలో ఆలోచన వచ్చినప్పుడు మార్పు వస్తుంది. నేను పెట్టలేదారా భయ, నేను ఎవడు పెట్టమన్నాడు, ఎవరు నిలబడమంటాడు. అది అదేంటంటే జనాల మార్పు వచ్చేంత వరకు సమాజం మారదు.